కల్కి 2898 ఏడి 2024లో భారీ అంచనాల నడుమ మైథలాజికల్ స్టోరీతో పాటు హాలీవుడ్ స్థాయి టేకింగ్ 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో విడుదలైన సినిమా కల్కి 2898 ఏడి. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శోభన ప్రధాన పాత్రల్లో దీపికా పదుకునే హీరోయిన్గా తదితరులు నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ గెస్టులుగా కనిపించారు. కీర్తి సురేష్ వాయిస్తో సినిమాలో భాగమైంది. 2 భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర కీలకం. మొదటి భాగంలో శ్రీకృష్ణుడు 5 నిమిషాల సన్నివేశంలో వచ్చి వెళ్లారు. కానీ ఆ పాత్ర వేసింది ఎవరో తెలియకుండా డార్క్ మోడ్లో ముఖం చూపించకుండా చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ పాత్రను వేసింది ప్రముఖ తమిళ యాక్టర్ అని, ఆ పాత్రకి గంభీరమైన వాయిస్ ఓవర్ ఇచ్చింది యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అర్జున్ దాస్ అని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రను ఎందుకు చూపించలేదో కారణాలేంటో వివరిస్తూ నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలు చెప్తూ వచ్చారు. మరి ఆయన మాట్లాడుతూ కల్కి సినిమాలో శ్రీకృష్ణుడి లుక్ను రివీల్ చేయాలని అనుకోవడం లేదు. కృష్ణుడి ఫేస్ను రివీల్ చేయడం ద్వారా సినిమా దారి మారుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సినిమాలో కృష్ణుడి పాత్ర ఫుల్ లెంత్ ఉంటే మహేష్ బాబు గారు యాక్ట్ చేస్తే ఫేస్ చూపిస్తాను. ఒకవేళ మహేష్ బాబు గారు కృష్ణుడిగా కనిపిస్తే ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అవుతాయని తాను నమ్ముతున్నానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. కల్కి 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయింది. ప్రభాస్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన నాగ్ అశ్విన్ అనూహ్యంగా తన తదుపరి సినిమాను బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞతో చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మోక్షజ్ఞతో రూపొందే సినిమా ఎలాంటి జానర్లో ఉంటుందో బహిర్గతం కాలేదు. దీనికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా ముందుగా ప్రారంభిస్తాడా లేక కల్కి 2 పూర్తి చేసిన తర్వాత మోక్షజ్ఞతో సినిమా తీస్తాడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కిలో కృష్ణుడి పాత్ర పట్ల తనకున్న అంకిత భావాన్ని బయటపెట్టడం, మహేష్ బాబు కృష్ణుడి పాత్రకి బాగా సెట్ అవుతాడనే నమ్మకంతో చెప్పడం గమనార్హం. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి?